హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు గోంగూర చట్నీ చూపిపోతున్నా అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు, చాలా బాగుంటుంది. అసలు ఆయిల్తోనే పని లేకోకుండా గోంగూర చట్నీ మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఒక కట్ట గోంగూర అయితే తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. మీరు ఘాటు తక్కువ తింటే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని అయితే మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని పచ్చివి, ఒక తెల్లగడ్డ డ్రమ్ వేసుకొని, ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇదిగో ఇలా పేస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనము గోంగూర అయితే కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే కండ్రు ఉంటుంది, ఇది తెల్ల గోంగూర కాబట్టి కొంచెం కండ్రు ఉంటుంది కాబట్టి చింతపండు. చక్కగా ఉడికిపోయింది కదా, మనం ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని చిన్న రోట్లో వేసేసి ఇలా కచ్చాబచ్చాగా అయితే ఉల్లిపాయలు అయితే ఇట్లా దంచేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనము దంచేసిన తర్వాత పక్కకైతే తీసేసుకొని దీంట్లోనే మనం గోంగూర ఉడకబెట్టుకున్నది తీసుకొని మెత్తగా దంచేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పచ్చివే మిక్సీకి వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని చక్కగా నూరేసుకొని, అలాగే ఉల్లిపాయ కూడా వేసుకొని దీంట్లో కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే గోంగూర చట్నీ అయితే వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి.